అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి, 3 కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ. ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి. మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్నారనుకోండి, 3 కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు. రేపన్నీ 3 కోట్ల మీద వేస్తారు.